బిల్వమంగళుడు లీలాశుకుడైనాడు. ఆమె యొక్క దీనివల్ల ఎందుకయ్యా ఈ వేశ్యా వ్యామోహం అని అతన్ని మందలించి నెమ్మదిగా మార్చింది ఆయన. అది పెద్ద కథ అనుకోండి. ఈ చింతామణి కొంత జ్ఞానం కలిగింది. ఆ నదీ తీరంలో ఉండేది ఒక యోగి ఉన్నాడు అక్కడ. రోజు ఆయనకు నమస్కారం చేసి వెళ్ళేది. ఆయన ఎప్పుడన్నా లేస్తే కాస్త సందేహాలు అడుగుదాము అని ఒకరోజు ఆయన కొంచెం మెళుకుగా ఉన్నట్టు కనిపిస్తే వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంది. స్వామి, ఏదో నేను సామాన్యురాలిని, నాకేవో సందేహాలు ఉన్నాయి అని ఏవో ప్రశ్నలు అడిగింది. ఆయన ఏం సమాధానం చెప్పలేదు. ఆయన ఏదో ఆలోచిస్తూ ఏదో మనస్సులో ఏది ఉంటే ఏది యద్భావం తద్భవతి అని అంటున్నాడు. అట్లనే యాంతేమతి సాగతి, మరణకాలంలో ఏది ఉంటే అదే అవుతాడు అని ఇట్లా అంటున్నాడు. అవి కొంచెం చిరాకేసింది. మెళుకుగా ఉన్నాడు, కళ్ళు తెరిచున్నాడు, నేను అడిగితే సందేహం చెప్పాలా? ఏదో నాలాంటి వాళ్ళని ఉద్ధరించాల్సింది పోయి ఈయన ఏమిటి ఏదో ఆయనలో ఆయన మాట్లాడుకుంటుంటాడే తప్ప ఏం సమాధానం చెప్పటం లేదు, నన్ను చూసి కూడా లెక్క చేయటం లేదు అని కొంచెం కోపం వచ్చింది. వచ్చి ఈయన దెబ్బతిద్దాము, నిజంగా యోగివునా కాదా, నిజంగా సన్యాసివునా కాదా అని ఏం చేసిందనంటే రోజు ఆయన దినచర్య గమనించటం మొదలుపెట్టింది. రోజు లేచేవాడు, పొద్దున్నే స్నానం చేసి వచ్చి ధ్యానానికి కూర్చుండేవాడు. మళ్ళీ మధ్యాహ్నం ఎవరో ఆహారం తీసుకొచ్చేవాళ్ళు, ఏదో పండో ఫలమో ఉండేది. మళ్ళీ నదీ తీరానికి వెళ్ళేవాడు. వెళ్ళి మళ్ళీ ఒకసారి పునఃస్నానం చేసి మధ్యాహ్న స్నానం చేసుకొని ఆయన మళ్ళీ వచ్చి అప్పుడు ఆహారం తీసుకుండేవాడు. బాగా ఎండాకాలం వచ్చింది. ఈమెం చేసిందనంటే ఆమె దగ్గరికి ఒక హరిజనుడు వచ్చాడు. అమ్మా, నాకు పిల్లలు లేరు, ఎంత భగవంతుడిని ప్రార్థించినా పిల్లలు కలగటం లేదు అని అంటే ఆమె ఆలోచించి చూద్దాం అని చెప్పి ఓ మంచి చెప్పులు తీసుకురా అన్నది. చెప్పులు చేసి తీసుకొచ్చాడు. ఆ చెప్పులు తీసుకొచ్చి ఎండ బాగా ఉన్న రోజుల్లో ఆ నది దగ్గర మధ్యలో చెప్పులు పెట్టింది ఆవిడ. ఈయన రోజు వెళ్ళేవాడు. ఎండ ఇసుక కాళ్ళు కాలుతున్నా అటనే వచ్చేవాడు. ఆ చెప్పులు అక్కడే ఉంచింది ఆవిడ జాగ్రత్తగా. రోజు రావటం, మధ్యాహ్నం పూట పెట్టడం, మళ్ళీ తీసుకెళ్ళటం, మళ్ళీ సాయంకాలం పెట్టడం. హరిజనుడిని కూడా నువ్వు అంత దూరాన ఉండి ఏం జరుగుతుందో చూస్తుండు అన్నది. ఒకరోజు ఎండకు తట్టుకోలేక కాళ్ళు కాలుతుంటే ఆ చెప్పుల్లో కాళ్ళు పెట్టాడు. ఆ చెప్పుల్లో కాళ్ళు పెట్టి కాస్త ఆ మంట తగ్గిన తర్వాత ఆ చెప్పులు అక్కడే ఉంచేసి మళ్ళీ తన దోమను తాను వెళ్ళిపోయినాడు. ఇంకా నీకు పిల్లలు పుడతారయ్యా అన్నది ఆవిడ. అదేమిటమ్మా అన్నాడు. చెప్పుల్లో కాళ్ళు పెట్టాడు ఆయన మనస్సులో ఏముంటుంది, ఆయన ఏం సామాన్యుడు కాదు. ఇతరుల చెప్పులలో కాళ్ళు పెట్టాను కనుక వాళ్ళకు రుణపడి ఉంటాను అని అనుకుంటాడు ఆయన. ఎప్పుడైతే రుణపడ్డాన్ని అనుకుంటాడో నీకు పిల్లవాడుగా పుడతాడు, ఆయనకు మళ్ళీ ఇంకో జన్మ వస్తుంది అన్నది. అట్లనే జరిగింది. ఆయన పాపం ఆ మనస్సులో మరణించేటప్పుడు ఆ చెప్పులు ఎవరివో వాడికి నేను ఎంత రుణపడ్డాను, అయ్యో వాడి అనుమతి లేకుండా నేను చెప్పుల్లో కాళ్ళు పెట్టాని అని మనస్సులో బాధపడుతూ ఉన్నాడు. పాపం అట్లనే ఏం జరిగింది, ఈ హరిజనుడికి పిల్లవాడుగా పుట్టాడు. పెరిగాడు, కాస్త పెద్దవాడైనాడు. 10 ఏళ్ళు 12 ఏళ్ళు వచ్చినాయి. వస్తే ఈ చింతామణి అతడితో చెప్పింది, నువ్వు జాగ్రత్తగా ఉండాలయ్యా, ఆ పిల్లవాడు ఏమిచ్చినా నువ్వు తీసుకోవాకు. ఒక నాణ్యం, 1 రూపాయి ఇచ్చినా సరే తీసుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో అతడి దగ్గర ఏమి తీసుకోవద్దు. తీసుకుంటేనే, తీసుకోకపోతేనే వాడు పిల్లవాడుగా పెరిగి పెద్దవాడవుతాడు అన్నది. ఎందుకంటే ఆయన రుణం తీర్చుకోవాలి యోగి. ఒకరోజు వీడికి ఈ హరిజనుడి ఉద్యోగం ఏమిటనంటే ఆ రోజుల్లో రాజుగారికి రాత్రిపూట 4 జాముల్లోనూ కూడాను పారాహుషారని తిరిగేటువంటి వాడు ఆ ఉద్యోగం అన్నమాట అతడికి. అంటే ప్రజలను నిద్రలో నిద్రపోకుండా కాస్త హెచ్చరిక చేస్తుంటే దొంగలు ఎవరూ రాకుండా ఉంటారు అని చెప్పి జాగ్రత్త, హెచ్చరిక, అందరూ జాగ్రత్త అని చెప్పి తిరుగుతూ ఉండేవాడు. ఆ ఉద్యోగం అతడికి. ఒకరోజు అతడికి ఒంట్లో బాగలేదు, జ్వరం వచ్చింది, కథలు లేకుండా ఉన్నాడు. ఈ పిల్లవాడు అన్నాడు, నాన్న నేను వెళ్ళి పారాహుషార్ అని అరిచొస్తాను, జాగ్రత్త అని అందరికీ చెబుతాను అంటే, సరేలే నాయన జాగ్రత్తగా పోయిరారా అన్నట్టు. మహారాజు గారి భవనం దగ్గర ప్రత్యేకంగా తిరగాలి, ఎందుకంటే ఆయన జాగ్రత్తగా వింటుంటాడు. మొదటి జాము వచ్చింది. 4 జాముల్లో రోజు తిరుగుతూ ఈల వేస్తూ డబ్బు వాయిస్తూనే ఏదో తిరుగుతూ ఏం చేశాడు, మొదటి జాము తిరిగేటప్పుడు ఒక శ్లోకం చెప్పాడు. జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః
సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగృత జాగృత. దొంగలు వస్తారు, అందరూ మెళుకుగా ఉండండి హో అని చెప్పే బదులుగా వీడు ఏం చెబుతున్నాడు? జన్మ దుఃఖం, ముసలితనం దుఃఖం, భార్య దుఃఖం, పిల్లలు దుఃఖం, ఇవన్నీ దుఃఖహేతువులయ్యా, అందువల్ల జాగ్రత్తగా ఉండండి అని డప్పు వాయిస్తూ తిరిగాడు. రెండో ఇది వచ్చింది, కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞాన విత్తాపహారార్థం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కామము, క్రోధము, లోభము, మోహము అనేటువంటి దొంగలు ఉన్నారయ్యా. నీలో ఉండేటువంటి జ్ఞానం అనే ధనాన్ని, జ్ఞానధనాన్ని కాజేయటం కోసం వాళ్ళు జాగ్రత్తగా చూస్తూ ఉంటారు, కనుక జాగ్రత్తగా ఉండండి. ఇట్లా 4 నాజాముల్లో 4 శ్లోకాలు చెప్పాడు. రాజుగారు ఈ శ్లోకాలు విన్నట్ట. ఎప్పుడూ వినలేదే, ఎవడరా వీడు ఇట్లా వేదాంతం చెబుతున్నాడు అని చాలా ఆశ్చర్యం కలిగి మర్నాడు రాత్రిపూట పారా చేసినటువంటి వాడిని పిలిపించండి అన్నట్ట. పిలిపించారు. ఏమిరా రాత్రి ఏం చేశావు నువ్వు అన్నాడు. చిత్తం అన్నాడు. ఏమిటి చిత్తం కాదు, నువ్వు రోజు వచ్చేవాడివి నాకు తెలుసు. రాత్రి ఎవరు వచ్చారు? మా అబ్బాయి వచ్చాడండి, నాకు ఒంట్లో బాగా అయిపోతే డ్యూటీ చేయాలి కదా, అందుకని చెప్పి చేయించానండి అన్నాడు. వాడిని విలువన్నారు. వాడు వచ్చాడు. అంటే ఆయన అన్నాడు, బాబు నువ్వెవరివయ్యా, రాత్రి శ్లోకాలు చెప్పావు, ఎంతో వేదాంత జ్ఞానం ఉన్నది, నువ్వు యోగివిలాగా ఉన్నావు అని అంటే, అబ్బెబ్బే నాకేం తెలియదండి, ఏవో శ్లోకాలు చదివానండి అంటే, కాదు నువ్వు చెప్పిన శ్లోకాలు నాకు సంతోషాన్ని కలిగించినవి, నేను ఇంతకుముందు ఎప్పుడూ వినలేదు, పండితులు నాకు ఎప్పుడు వినిపిస్తుంటారు, ఈ శ్లోకాలు చాలా అనుభవం కలిగిన వాడు చెప్పినట్టుగా ఉన్నాయి అని చెప్పి నాకు చాలా సంతోషం కలిగింది అని చెప్పి ఒక పళ్ళెం నిండా బంగారు నాణ్యాలు పోసి ఆ పిల్లవాడికి ఇచ్చాడు. పిల్లవాడు తీసుకున్నాడు, వద్దనిలే. తీసుకోక ఏం చేశాడు, నాన్న రాజుగారు ఇచ్చిన ఈ కానుక నాకు చాలా బరువుగా ఉంది, ఇది నువ్వు తీసుకొని తండ్రి చేతికి ఇచ్చాడు. అట్లా నాయన అని తండ్రి తీసుకున్నాడు. వెంటనే వీడి కింద పడి మరణించాడు. అంటే రుణం తీరిపోయింది. అట్లా యోగులైనటువంటి వ్యక్తుల యొక్క జీవితాలలో చాలా విచిత్రమైనవి. అంటే మరణించే సమయంలో మామైవేష్యసి కౌంతేయ, మరణించే సమయంలో నన్ను ఎవడు తలుచుకుంటాడో వాడు నా దగ్గరికి వస్తాడు అని ఇట్లా చెప్తూ ఉన్నాడు. చెప్తూ యోగం వల్ల ఏమొస్తుందయ్యా, యోగం వల్ల ఏమొస్తుంది, బ్రహ్మతత్వాన్ని తెలుసుకోగలుగుతాడు. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. బ్రహ్మమును పొందుతాడు వాడు బ్రహ్మం అవుతాడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమవుతాడు. బ్రహ్మ వేరు, బ్రహ్మము వేరు. బ్రహ్మ అంటే సరస్వతీదేవి భర్త, సృష్టికారకుడు బ్రహ్మ. ఇతడు బ్రహ్మము అవుతాడు. ఆ వ్యక్తి బ్రాహ్మీ స్థితిని పొందుతాడయ్యా యోగి అయినటువంటి వాడు.